లివర్ బాగుంది, ఇంకా ఇప్పుడు దాకా బాగున్నారు, బై గాడ్స్ గ్రేస్ అంటే జాగ్రత్తలు తీసుకోండి. ఆల్రెడీ ఎవరికైనా లివర్లో ఇష్యూస్ ఉన్నాయి, ఇంట్లోనే దాన్ని ఎట్లాగా క్లీన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్తే పెద్ద పెద్ద టెస్ట్ రాసేసి చాలా పెద్ద ప్రొసీజర్ చేసేసి దానికి ఎక్కువ మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చేసి అండ్ ఎక్కువగా మెడిసిన్స్ వాడడం వల్ల మీకు లివర్ డ్యామేజ్ ఉంటుంది, రైట్? ఇంట్లో ఏం చేయొచ్చు, హోమ్ రెమెడీస్ ఏం చేయొచ్చు? లివర్ క్లెన్జింగ్ చాలా లివర్ డీటాక్స్ చేయడము, లివర్ క్లెన్స్ చేయడం చాలా అవసరం మనకి ప్రతి ఒక్కరికి. మీకు ఎవరికైనా లివర్ క్లెన్స్ చేయాలి, మీకు తెలుసు నేను ఆల్రెడీ నా లైఫ్ స్టైల్ అంతా బాగోలేదు, నేను సరిగా నిద్రపోను, ఆల్కహాల్ తాగుతాను, స్మోక్ చేస్తాను, పిచ్చి పిచ్చి తిండ్లన్నీ తినేస్తాను, చిప్స్ తింటాను, జంక్ ఫుడ్ తింటాను, అట్లా ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఖచ్చితంగా అట్లా చేసినప్పుడు మీ లివర్లో ఏదో ఒకటి ఉంటుంది. సో ఎవరైనా లివర్ డిటాక్స్ చేయాలి అనుకుంటే అవన్నీ అసలు తెలుసు కదా, తెలవంది ఏముంది ఇక్కడ, తెలిసి చేసే తప్పులు. అవన్నీ తెలిసిన వాళ్ళు ఏం చేయాలంటే 15 days కంటిన్యూస్గా చెరుకు రసం తాగండి. ఓకే, చెరుకు రసం కంప్లీట్గా మీ లివర్ని క్లెన్స్ చేసేస్తుంది. అందులో కాస్త అల్లం రసము, 1 స్పూన్ అల్లం రసము, 1 స్పూన్ నిమ్మరసం కలుపుకొని ఒక 200 ml షుగర్ కేన్ జ్యూస్ డైలీ 15 days తాగండి. ఎవరన్నా చేయొచ్చు. ఇప్పుడు ఇది అంటే మీకు డయాబెటీస్ అది ఉంటే కాస్త ఈ ప్రాసెస్ అవాయిడ్ చేయండి, డయాబెటిక్ ఉన్న వాళ్ళు. ఇది అవాయిడ్ చేసి షుగర్ కేన్ జ్యూస్ ఒక 15 days కంటిన్యూస్గా తాగి ఆపేసేయండి. అప్పుడు నెక్స్ట్ మీ రిజల్ట్ మీరే చూసుకోండి. మీకు అంటే రెగ్యులర్ డైట్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అది తీసుకుంటూ, రెగ్యులర్ డైట్ అంటే మంచి డైట్, హెల్తీ డైట్ తింటూ రెగ్యులర్ డైట్ అంటే మీరు ఆల్కహాల్ తాగి స్మోకింగ్ చేసేసి చిప్స్ తినేసి బజ్జీ తినేసి మళ్ళీ చెరుకు రసం తాగితే లివర్ డిటాక్స్ అవుతుంది అంటే అవ్వదు. ఓకే, మీరు ఎవరైతే హెల్తీగా ఉండాలి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండకూడదు అనుకుంటే కనుక ఫస్ట్ మీ ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుని చెరుకు రసం 15 days, అందులో కాస్త 1 స్పూన్ ఆఫ్ అల్లం రసం అండ్ 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసి 15 days తాగేసేయండి. ఓకే, ఇది ఒక ప్రొసీజర్, హోమ్ రెమెడీ. కట్టుక అని ఒక హర్బ్ దొరుకుతుంది మనకు, ఒక మూలిక. అది మీరు ఆయుర్వేదిక్ షాప్స్లో ఎక్కడైనా అడిగితే తీసుకొస్తారు. పౌడర్ కూడా దొరుకుతుంది. ఆ పౌడర్ని 1/2 స్పూన్ పౌడర్ని 1/2 స్పూన్ తేనెతోటి ఇది కూడా ఒక 15 days ట్రై చేయొచ్చు మీరు. సో దాంతో పాటు ఇదైనా అదైనా ఎనీథింగ్ అట్లా. అంటే మీరు చెరుకు రసం, కొంతమంది డయాబెటిక్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. కాస్త కొంచెం తేనె కాబట్టి ఏం పర్లేదు. ఓకే, అదొకటి చేయండి. ఇదన్నిటితో పాటు ఇంకొకటి ఆయుర్వేద ప్రకారం భృంగరాజాసవ్ అని మీకు ఒక సిరప్ దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్స్లో. ఆ సిరప్ తెచ్చుకొని 1 bottle ఈజ్ గుడ్ ఎవ్రీడే. 1 ఒక బాటిల్ కంప్లీట్ అయ్యే వరకు మీరు కంప్లీట్ చేసేయండి. ఈ బాటిల్ డైలీ దాని మీద డోసేజ్ ఉంటుంది.